ఇవి కొత్తగా వచ్చిన ఐటము చూసుకోవచ్చు మీరు. ఇంతకుముందు ఇట్లా వీటిలో పుల్లర్ అంటే తాడు లాగి వస్తాయి కదా, ఇట్లా ఇట్లా లాగితే కట్ అయ్యి ఉంటాయి, ఇది చూసుంటారు. ఈ కంప్లీట్ ఎలక్ట్రిక్ అనమాట. ఓకే, ఈ దీంట్లో రెండు మోడల్స్ ఉన్నాయి. ఇది ఒక మోడల్, ఇది ఒక మోడల్. ఈ రెండు చూసుకోవచ్చు మీరు. ఈ రెండు మోడల్స్ సపరేట్గా వచ్చినాయి మొత్తం సెట్. దీంట్లో మొత్తం ఏమేమి ఇస్తారో చూపిస్తాను. ఇది ఒకటి, ఇది రెండో కప్ అనమాట. ఓకే, ఇది దీనికేమో ఈ బ్లేడ్ వస్తుంది. ఈ బ్లేడ్ చూసారు కదా, ఇట్లా ఉంది కదా, దీన్ని ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టి ప్రెస్ చేశారు కదా. ప్రెస్ చేసిన తర్వాత వాటిని ప్రెస్ చేస్తే తిరుగుతుంది. సరిగ్గా పడలేదు, కొంచెం పెడతాను. ఓకే, ఇట్లా పెట్టని చూసారు కదా. ఓకే, మనకి పవర్ కూడా బాగా ఎక్కువగానే ఉంది. ఇది సరిగ్గా పనిచేయదు అనుకుంటాం, కానీ పవర్ బాగా ఎక్కువ ఉంది. ఇది ఆపడానికి ట్రై చేస్తే మనకి చెయ్యి ఆగట్లేదు, అసలు అంత ఫుల్ టైట్గా ఉంది. చూస్తే అసలు ఆగట్లేదు. నేను ఆపడానికి ట్రై చేశాను, అంటే దీనికి ఫోర్స్ ఎక్కువ పెట్టినా కానీ ఇది ఆగట్లేదు. అంటే ఇది కూరగాయలైనా దేన్నైనా కానీ బాగా ఈజీగా కట్ చేస్తుంది అని అర్థం. ఓకే, దీంట్లో ఇది ఇంకో సెట్ అనమాట. దీనికి పవర్ కూడా అట్లాగే ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు. ఆపలేని పొజిషన్లో చెయ్యి బాగా నొప్పి వస్తుంది, అంత పెయిన్గా ఆగుతుంది అనమాట. లేకపోతే ఆగట్లేదు. అంటే ఈజీగా కూరగాయలని దేనైనా కానీ కట్ చేస్తుంది. ఈ రెండింటికి ఏమేమి వస్తాయి మొత్తం కంప్లీట్ చూపిస్తాను, రివ్యూస్. ఓకే, ఇది ఫస్ట్ది చూశారు కదా, ఇది ఇట్లా వస్తుంది. ఇది ఇట్లా పెట్టి దీంట్లో టమాటాలు ఏమైనా కానీ మొత్తం కట్ అయిపోతాయి. మన మిక్సీ టైప్లో చిన్న పొడుగు చేసే ఏదైనా కానీ చిన్న పొడుగు చేసే ఏ ఐటమ్ అయినా సరే, చట్నీ ఇంక్లూడింగ్ చట్నీ కూడా పనిచేస్తుందని. ఓకే, ఇది ఒక సెట్. ఓకే, ఇది పక్కన పెడితే ఇది రెండో బ్లేడ్ అనమాట. ఈ బ్లేడ్ ఎట్లా ఉపయోగించాలంటే ఇక్కడ చూడొచ్చు, రెండు కోపులు ఉన్నాయి. ఇది ఆలుగడ్డలు, ఉల్లిపాయలు ఇట్లాంటివి ఇట్లా అంటే కీరా దోశ ఇవన్నీ మనకి హోటల్స్లో కట్ చేస్తారు కదా, ఆ టైప్లో కట్ చేయడానికి ఇది. ఓకే, ఇది ఎట్లా పనిచేస్తుందో చూపిస్తాను. దీంట్లో పెట్టేసి అదే ఇది ఎట్లా పెట్టాలి, ఇది క్యాప్ పైన ఇది పెట్టేసిన తర్వాత ఈ మూత తీసి పెట్టేసి, ఓకే, దీంట్లో నుంచి మనకి ఇది ఒక ఎక్స్ట్రా ఇచ్చాడు. ఇది చూసుకోవచ్చు, తిరుగుతుంది కదా. దీంట్లో నుంచి క్యారెట్ కానీ ఏదైనా పెట్టేసి ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే, మన బత్తాయి జ్యూస్ కనుక వెనక నుంచి ప్రెస్ చేస్తారు కదా, ఆ టైప్లో క్యారెట్ దీంట్లో ఫస్ట్ పెడతాము. ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత అందదు కదా, దానికోసం ఇది ఇచ్చాడు. దీన్ని ఇట్లా ప్రెస్ చేయడానికి, ఇట్లా ప్రెస్ చేస్తే దీంట్లో నుంచి సన్న రౌండ్గా వస్తాయి కదా, మన ఆలు కానీ ఏదైనా కానీ చిప్స్ టైప్లో చేసుకోవడానికి. క్యారెట్ ముక్కలు అట్లా చిన్న ముక్కలు దీంట్లో నుంచి వచ్చేసి కింద పడతాయి అనమాట మొత్తం. దీనికి క్యాప్ కూడా ఇచ్చాడు, ఇట్లా ఏమన్నా డస్ట్ అట్లా పోకుండా క్యాప్ కూడా ఇచ్చాడు దీనికి. ఓకే, ఈ జ్యూస్ చేసుకోవడానికి, చట్నీస్ వేసుకోవడానికి, చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిలన్నిటికీ బాగా యూజ్ అవుతుంది. నేను ట్రై చేశాను ఆల్రెడీ, ఇంట్లో బాగా పనిచేస్తుంది. ఓకే, ఇది రెండో సెట్ చూపిస్తాను. దీనికి యూఎస్బీ కేబుల్ కూడా వస్తుంది, మీరు చూసుకోవచ్చు. యూఎస్బీ కేబుల్ ఇది మనకి టైప్ సి యూఎస్బీ కేబుల్, వాటర్ ప్రూఫ్ కంప్లీట్గా. వాటర్ పడినా ఏం కాకుండా ఉండడం కోసం ఇట్లా దీనిపైన ఇవి కూడా ఇచ్చాడు. ఓకే, ఇది టైప్ సి కేబుల్. ఫోన్తో అయినా సరే మీరు, ఫోన్ ఛార్జర్ వస్తుంది కదా, దాంతో అయినా సరే మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది రెండో సెట్ అనమాట. ఇది ఇంకో కొంచెం డిఫరెంట్ మోడల్. దీనికి కూడా కింద సేమ్ అట్లానే ఇది ఇచ్చాడు. ఓకే, చూసుకోవచ్చు. మిక్సీ లాగా తిరుగుతుంది, మిక్సీ ఎట్లా తిరిగితే అట్లానే తిరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఇందాక చెప్పాను కదా, ఇదేమో మామూలు కట్టరు. ఓకే, ఇది కాకుండా మళ్ళీ రెండోది వచ్చేసి ఈ బ్లేడ్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. ఈ బ్లేడ్ మీకు అర్థమైంది కదా, ఈ బ్లేడ్ దీంట్లో ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇది లాక్ అయిపోతుంది. లాక్ అయిన తర్వాత ఇంకా పక్క కదలదు అనమాట. చూసుకోవచ్చు, తిరుగుతుంది. ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, దీనికి కూడా ఇక్కడ పైన పెట్టుకోవడానికి ఇది ఇచ్చాడు. ఓకే, క్యారెట్ కానీ ఏదైనా ఇరకపోతే దాంట్లో ఇట్లా ప్రెస్ చేయడానికి చిన్నగా ఇటు నుంచి వచ్చేసి మొత్తం ముక్కలు కింద పడిపోతాయి. ఓకే, దీనికి కూడా యూఎస్బీ ఛార్జింగ్ ఇచ్చాడు. దీనికి వచ్చేసి కింద పక్క ఇచ్చాడు, చూసుకోవచ్చు. దీనికి కింద పక్క ఉంది యూఎస్బీ ఛార్జింగ్. ఓకే, ఇది జస్ట్ వాటర్లో ముంచడానికి పనికిరాదు, కానీ మీరు ఈ జార్స్ అన్ని కంప్లీట్ వాటర్లో క్లీన్ చేసుకోవచ్చు.
ఇది ఒకదాన్ని మాత్రం పైన ఇక్కడంతా వాటర్ ప్రూఫ్ ఇచ్చాడు కంప్లీట్. ఎక్కడ చూడండి, ఎక్కడ కూడా లీక్ అవ్వడానికి కానీ వాటర్ లోపలికి వెళ్ళడానికి కానీ ప్లేస్ లేదు. ఓకే, ఈ ఒక్క బటన్ దగ్గర ప్లస్ దీని దగ్గర కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. మనం వాటర్ కంప్లీట్ డైరెక్ట్గా దీంట్లో పోయకుండా, ఓకే, దానికి రబ్బర్ ఇచ్చాడు వాటర్ పోకుండా. మీరు వాటర్ ఇట్లా పైన క్లీన్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఓకే, మీరు కంప్లీట్ వాటర్లో ముంచేసి అట్లా చేయకూడదు దీన్ని, ఎందుకంటే ఎలక్ట్రానిక్ లోపల మోటార్ ఉంటుంది కాబట్టి. మిక్సీలో అవన్నీ గిన్నెలు కడుగుతాం కానీ మిక్సీని తీసుకెళ్ళి నీళ్ళలో ముంచాం కదా, సేమ్ అదే కాన్సెప్ట్ ఇది కూడా. ఓకే, ఇంతవరకు వాటర్ వాష్ చేసుకోవచ్చు. ఈ వాటర్ ఎక్కడైతే ఇది ఉందో దీన్ని మాత్రం నీళ్ళలో ముంచకూడదు కంప్లీట్గా. ఓకే, అది